వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. రైతులకు పెట్టుబడి సాయం అందించాలని లక్ష్యంతో ప్రారంభించిన రైతు బంధు కాస్త రైతు భరోసాగా మారిన రైతుల దరి చేరకపోవడం పలు అనుమానాలకు తావితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా పేరు మార్చి ఏడాదికి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా రైతు భరోసా అమలుపై ఎలాంటి విధి విధానాలను రూపొందించకపోవడంతో రైతులలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసా అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయడంతో రైతుల అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అనర్హులను ఏరివేసి అసలు రైతులకు పెట్టుబడి డబ్బులు జమ చేయకుండా తాత్సారం చేయడం పట్ల రైతుల్లో ఆగ్రహ వేశాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. 2018 నుంచి రైతులకు పెట్టుబడి సాయం కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు కాస్త ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసాగా మారబోతుంది. కానీ రైతు భరోసా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ ఎకరానికి 4,000 రూపాయల లెక్క, సీజన్లో 4,000 రూపాయలు, సంవత్సరం పేరు మీద ఎకరానికి 8,000 రూపాయల లెక్క పంట సాయం చేశారు. ఆ తర్వాత అది 8,000 కాస్త 10,000గా రూపాంతరం చెందింది. కానీ 2023 ఎన్నికల సమయంలో రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని ఆనాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ ప్రభుత్వం ఏర్పడటంలో కీలక భూమిక వహించారు. కానీ రైతు భరోసా తొలిసారిగా 2024 జూన్ ఖరీఫ్ సీజన్లో అమలు కావాల్సిన నేపథ్యంలో ప్రస్తుతం రైతు భరోసా పథకం ఎవరెవరికి అమలు చేయాలి, ఎవరు అర్హులు అనే విషయంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయంలో కూడా రాష్ట్రంలో ఉన్న రైతులందరిలో ఒక అనుమానాలు మాత్రం రేకెత్తుతున్నాయి. రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయల లెక్క 2 సీజన్ల మీద ఇస్తా అన్న కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మంత్రివర్గ ఉపసంఘం ఎవరెవరికి ఇవ్వాలి అని సాగతీత ధోరణి వ్యవహరిస్తుందని చెప్పి ఒక ఆరోపణ కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కేబినెట్ సమావేశం తర్వాత సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా జూలై 15 వరకు పూర్తిగా నివేదికని ఆధారం చేసుకొని రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలనే అంశాన్ని తేలుస్తామని చెప్పి ప్రకటించారు. కానీ రైతు భరోసా కింద 5 ఎకరాలు కటాఫ్ పెడతారా, 10 ఎకరాలు కటాఫ్ పెడతారనే ఒక చర్చ మాత్రం ప్రధానంగా రాష్ట్రంలో కొనసాగుతుంది. వాస్తవంగా ప్రతి రైతు కూడా సన్న చిన్నకారు రైతులు ఉన్నారు. భారీ స్థాయిలో పెద్ద భూస్వాములు కావచ్చు, 100 ఎకరాలు కొనుగోలు చేసిన వాళ్ళంతా కూడా రాజకీయ నాయకులు లేదా ఇతరత్ర వ్యాపారస్తులు తప్ప సామాన్య గ్రామాలలో మాత్రం చూస్తే కేవలం సన్న చిన్నకారు రైతులు 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా కటాఫ్ అనేది ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి గ్రామంలో చర్చ మాత్రం కొనసాగుతుంది. వాస్తవంగా 5 ఎకరాలు అనే అంశం చూస్తే చాలా తక్కువ మంది లబ్ధి పొందే అవకాశం ఉంది. 6 ఎకరాలు, 7 ఎకరాలు, 8 ఎకరాలు, 9 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి నియమ నిబంధనలు పెట్టకుండా 10 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్నా, 1000 ఎకరాలు ఉన్నా, 2,000 ఎకరాలు ఉన్నా కేవలం 10 ఎకరాలకే కటాఫ్ అనేది పెడితే బాగుంటుందనే చర్చ మాత్రం రాష్ట్రంలో వివిధ గ్రామాల నుంచి వస్తున్న ప్రధానమైన డిమాండ్. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 5 ఎకరాలు కటాఫ్ పెడతారా, 10 ఎకరాలు కటాఫ్ పెడతారా అనేది కూడా పూర్తిగా తేలలేదు. కాబట్టి కొన్ని అనుమానం మాత్రం రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. 5 ఎకరాల లోపు కనుక పెడితే 90% మంది రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంది. అంటే కొంతమంది రైతులకు 5 గుంటలు ఉండొచ్చు, 10 గుంటలు ఉండొచ్చు, అట్లా ఆ రకంగానే 5 ఎకరాల లోపు 90% మంది ఉంటే మిగిలిన పైబడి ఉన్న ఎకరాలు, 1000 ఎకరాలు 10% మంది చేతిలో ఉన్నాయి. అదే 10 ఎకరాలు కనుక కటాఫ్ పెడితే 6 ఎకరాలు, 7 ఎకరాలు, 8 ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఆర్థికంగా వెసులుబాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం పేరుతోటో, నిబంధనల పేరుతోటో రకరకాల వ్యవహారాలు చేసి రైతు భరోసాని పూర్తిగా రైతులు అందకుండా చేస్తే మాత్రం రైతుల ఆగ్రహాన్ని చవిచూసే అవకాశం ఉన్న నేపథ్యం, భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్న నేపథ్యంలో రైతు భరోసా వాస్తవంగా అనర్హులు కాకుండా అర్హులైన రైతులందరికీ రైతు భరోసాను అమలు చేస్తే చాలా బాగుంటుంది. చాలా వేల ఎకరాలు అసలు సాగులో లేని భూములు, 100 ఎకరాలు గుట్టలు ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ లాంటి ప్రాంతాల్లో కేవలం గుట్టలు, సాగుకి యోగ్యం కాని భూములన్నిటికీ రైతు బంధు గతంలో ఇచ్చారు. ప్రస్తుతం రైతు భరోసా ఇస్తే
వేల కోట్ల రూపాయలు వృధాగా పోయే అవకాశం నేపథ్యంలో గ్రామాన్ని యూనిట్గా చేసుకొని అవసరమైతే తిరిగి ఏఈఓలతోటో ఏఓలతోటో ఒక సర్వే నిర్వహించి లేదా రైతు వారీగా 10 ఎకరాలు పైన ఎవరైనా ఉంటే కనుక లేదా 5 నుంచి 10 ఎకరాలు అయితే ఎంతైతే ప్రభుత్వం నిర్దేశిస్తుందో ఆ లోపు కనుక సాగుకు యోగ్యంగాని భూమి ఏమైనా ఉంటే సంబంధిత రైతులే సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ప్రభుత్వానికి అందజేస్తే అటువంటి వాటిని సంస్కరిస్తే కనుక వృధాగా ఖర్చును తగ్గించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు పక్షపాతం రైతుకి వెన్నుదన్నుగా ఉంటామనో రైతుల్ని కోటీశ్వరులు చేస్తామనో లేకపోతే ఇతరత్ర అంశాలు ఏమున్నా కూడా రైతు భరోసా పథకం విషయంలో కొర్రీలు వేయకుండా అనర్హులను పూర్తిగా ఏరివేసి వాస్తవంగా కొన్ని కాలువలు ప్రాజెక్టుల కింద కూడా ఇప్పటికీ ఇంకా రైతు బంధు పథకం కింద డబ్బులు అందుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి విషయాలలో పూర్తిగా అప్డేట్ చేసి అనర్హులందరినీ ఏరివేసి హైవేలకు భూసేకరణ చేసినా కూడా లేదా ప్రాజెక్టులు భూసేకరణ చేసినా ఇతరత్ర రోడ్లు ఏదైతే ప్రభుత్వ స్కీములు ఉన్నాయో వాటన్నిటికీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసినా కూడా ఇంకా ఆ రైతులకు రైతు బంధు గతంలో పడింది. ఇప్పుడు రైతు భరోసా కూడా పడకుండా తాము జాగ్రత్తలు తీసుకుంటే గతంలో రైతు బంధు కింద 7,500 కోట్ల రూపాయలు సీజన్ కింద ఖర్చు పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతైతే అమౌంట్ ఉందో పూర్తిగా సంస్కరించి 10 ఎకరాలు కటాఫ్ చేస్తే 6,000 కోట్లతోటే రైతు భరోసాని సక్సెస్ఫుల్గా నడిపించే అవకాశం ఉంది. ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రివర్గ ఉపసంఘం కానీ కటాఫ్ అనేది 5 ఎకరాల 10 ఎకరాలు అనేది ఒక క్లారిటీ ఇచ్చి దాంతోపాటుగా సాగుకు యోగ్యం కాని భూములు ఏమి ఉన్నా వాటన్నింటినీ పూర్తిగా తొలగించి ఎన్ని ఎకరాలన్నా ఉన్నా ఆ 10 ఎకరాలకే రైతు భరోసా పథకం కింద నిధులు జమ చేస్తాం అని కనుక ప్రభుత్వం కనుక స్పష్టంగా చెప్పగలిగితే మాత్రం ఒక 1,500 నుంచి 2,000 కోట్లు ఒక్కొక్క సీజన్ అంటే సంవత్సరం పేరులో 3 నుంచి 4,000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయ అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి జర్నలిస్ట్కి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. రైతులతో గేమ్స్ ఆడితే మాత్రం అది ఎప్పటికైనా ఆయా రాజకీయ పార్టీలకు ఆయా ప్రభుత్వాలకు ప్రమాదం. కాబట్టి అలా కాకుండా ఒక సానుకూలమైన అంశాన్ని పరిలో తీసుకొని రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ రైతులకు న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.